హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము రేంజ్ అటాచ్మెంట్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మాది బీఎస్సీ ఫారెస్ట్ చేస్తున్నాము. సో ఫైనల్ ఇయర్లో ఏంటంటే కానీ రేంజ్ అటాచ్మెంట్స్ అని ఉంటాయి. అంటే ఒక డిస్టిక్లో మాకు రేంజెస్ అనేవి ఉంటాయి. అంటే ఫారెస్ట్ డివైడ్ చేసి రేంజెస్ గాను అట్లా డివైడ్ చేస్తారు. సో దానికోసం ఒక 36 days అక్కడే ట్రైనింగ్ ఉంటుంది ఫారెస్ట్లోనే. మాది వచ్చేసి పాల్వాంచ రేంజ్ అనేది పడింది అనమాట. సో పాల్వాంచ అయితే కానీ హైదరాబాద్ నుంచి ఒక 240 kilometers అట్లా ఉంటుంది. మాది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ అనమాట. సో అనంతపూర్ నుంచి హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ నుంచి ఖమ్మంకి అయితే రీచ్ అయినాం. అక్కడ నుంచి నెక్స్ట్ బస్ అయితే వెళ్ళినాం అనమాట పాల్వాంచకి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈ యొక్క జర్నీ గురించి అనమాట. అంటే మేము ఎలా వెళ్ళింది అదంతా గురించి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో ఏంటంటే కానీ మొత్తం మా యొక్క 36 days జర్నీ అనేది మీరు చూడొచ్చు. నేను మా నాన్న అయితే వెళ్ళింది అనమాట. సో ప్లేస్ అయితే కానీ చాలా బాగుంది. ఇక్కడ మెయిన్గా క్రాప్స్ వచ్చేసి చూస్తే కానీ పామ్ ఆయిల్ ట్రీస్ ఎక్కువ నిండింది. తర్వాత కాటన్ అనేది అగ్రికల్చర్ క్రాప్స్ అయితే కానీ కాటన్ అనేది ఎక్కువ వాడింది అనమాట. అంటే పంటలన్నీ అక్కడ ఎక్కువ కాటన్, తర్వాత పామ్ ఆయిల్ ఇవన్నీ. ఇక్కడ మీరు చూసినది వచ్చేసి భద్రాచలంవి హిల్స్ అనమాట అంతా. ఇంకా ప్లేస్ చూస్తే కానీ చాలా అంటే చాలా గ్రీనరీగా చాలా బాగుంది. మేము ఫస్ట్ ఏదో మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ అంతా ఏదో అడవి మధ్యలో ఉంటుంది అనుకున్నాం, కానీ మొత్తం సిటీ మధ్యలోనే పాల్వాంచ చాలా బాగుందనమాట. దీనికి చాలా హిస్టరీ కూడా ఉంది. ఇంకా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. వీళ్ళు డిస్కషన్ చూడొచ్చు ఇక్కడ. అవును, అదే అంకుల్ వాళ్ళ పేరు వచ్చేసి కాంతారావు అనమాట. ఈ అంకుల్ వచ్చేసి కవితలు ఇంకా తర్వాత సైంటిస్ట్ అనమాట. సో వెళ్ళంగానే అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంతా నింపేసినారు. తర్వాత వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఈ అంకుల్ వాళ్ళకి అన్నీ చూసినాము. అసలు కవితలు బుక్స్ అన్నీ చాలా బాగా రాస్తారంట. వాళ్ళ ఇంట్లో ఎట్టు చూసినా బుక్లే ఉన్నాయి. అసలు ఒక ర్యాక్ మొత్తం కాదు, ఒక రూమ్ మొత్తం అంతా బుక్స్తోనే నింపేసినారు. అంకుల్ రాసినవి చదివినవి అంతా కూడా. అంకుల్ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడి అంత బాగుంది. ఇంకా ఇక్కడ చూస్తే కానీ పాత బాగుంది వీళ్ళ ఇంటి దగ్గర. చూడనీకైతే ఎంత బాగుండిందో. పాతకాలం నాటి బావులు అన్నీ పాతకాలం పద్ధతులు అనమాట వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా. చూడనీకైతే బాగుంది. ఇంకా చుట్టూ కూడా చెట్లు భలే పెట్టినారనమాట, గార్డెన్ లాగా అంతా. అరటి చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా బాగా పెంచుకున్నారు. ఎంత క్వాలిటీగా వచ్చినాయి. మనం ఏదేదో అనుకుంటాం చూడు, ఎంత డెన్స్ గా కంటిన్యూస్ గా వస్తుంటాయి. మన అట్లా రానేలేదు కద్దే. ఇది నేచురల్, ఇది సాయిల్ అట్లా ఫర్టైల్ హ్యాండ్ చూడు, అన్ని గన్లు కాసినాయి. ఒకటి పక్కన ఒకటి వస్తూనే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది పొగంతా వస్తున్నది. ఇది ఏంటంటే కానీ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ ఇవంతా వస్తుంది అనమాట. దీని గురించి అంతా నేను ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ అనేది నేను నేర్చుకొని తర్వాత నేను చూసిన తర్వాత అంతా నేను మీకు చెప్తాను. ఇంకా నెక్స్ట్ అంకుల్ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. జస్ట్ ఒక 2 kilometers ఉన్నింది అక్కడ నుంచి. నెక్స్ట్ మీకు గెస్ట్ హౌస్ ఇవంతా కూడా నేను బ్లాగ్స్ చేస్తాను. ఎటు చూసిన కొండలే అనమాట. చాలా బాగుంది చూడనీకైతే కానీ మంచి ప్లేస్. ఇంకా టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తే కానీ. సోషో ఎకనామీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇండస్ట్రీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో దానికి రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా నేను బ్లాగ్స్ చేస్తాను. ప్రతి డేను మేము ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసినాము, ఎక్కడెక్కడ వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా నేను రాబోయే బ్లాగ్స్లో కంటిన్యూగా నేను ఈ 36 days కూడా నేను షేర్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి బ్లాగ్స్ అన్నీ చూడడానికి. ఇంకా నెక్స్ట్ ఇది ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ అనమాట. అక్కడికి ఆపోజిటే మాకు గెస్ట్ హౌస్ ఇచ్చింది. ఇంకా తర్వాత ఈవినింగ్ అట్లా ఎఫ్డిఓ సార్తో అంతా డిస్కస్ చేసి మాట్లాడి ఇదంతా అయినదనమాట. ఇంకా ఈవినింగ్ అంతా మొత్తం వెజిటేబుల్స్ ఇంకా సామాన్ కావాల్సింది మేమే వండుకోవాలి కాబట్టి సామాన్ అవన్నీ తేనీకైతే ఈవినింగ్ వెళ్ళిపోయింది. దగ్గరనే అంతా ఇటు సైడ్ అంతా మొత్తం అన్నీ ఉన్నింది. చాలా బాగుంది. సో ఇది యొక్క వీడియో గురించి. ఇంకా నైట్ వచ్చేసి మేమే ఇంకా పులిహోర ఇవంతా వండుకొని తిన్నాం అనమాట. సో అన్ని బ్లాగ్స్ చూడాలంటే కానీ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.